ఈరోజు మీకోసం ఈ స్పెషల్ ఎపిసోడ్ అదేనండి మన లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఎపిసోడ్ నేను తీసుకొచ్చేసాను మీకోసం. చాలామంది న్యూ ఇయర్ అనగానే బయటికి వెళ్ళాలి, బయట సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ మేము ఇంట్లోనే చక్కగా బిర్యానీ, అలాగే కేక్, అలాగే స్వీట్స్, అలాగే స్నాక్స్ చేసుకుని హ్యాపీగా క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టుకుని మా ఇంట్లోనే మా టెర్రస్లో ఎంజాయ్ చేస్తాము. ఈ న్యూ ఇయర్కి నేను స్పెషల్గా 2 డిషెస్ చూపించబోతున్నాను. ఒకటేమో మరి న్యూ ఇయర్ అనగానే తప్పకుండా కేక్ తీసుకొచ్చేస్తారు, లేదంటే కేక్ ఇంట్లో చేసి కట్ చేయాలనుకుంటారు. సో మరి కేకే ఎందుకు, మనం కొంచెం డిఫరెంట్గా, కొంచెం హెల్దీగా అన్ని డ్రై ఫ్రూట్స్తో మనం ఒక బార్ ఎందుకు చేయకూడదు? సో మరి ఈరోజు మీకోసం ఒక సింపుల్ అయిన ఓట్స్ డేట్స్ బార్. ఈ ఓట్స్ డేట్స్ బార్ చేయడానికి ముందుగా కావాల్సింది మనకి మైదా పిండి, అలాగే ఓట్స్. ఇక్కడ చూస్తే మీరు చాలా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, మరి న్యూ ఇయర్కి ఎనర్జీ కావాలి కదా. సో డ్రై ఫ్రూట్స్, ఇందులో క్యాషూ నట్స్ ఉన్నాయి, అంటే మన కాజు, అలాగే ఆల్మండ్స్ వచ్చేసి మన అక్రోట్స్ అంటారు, వాల్నట్స్ అంటారు. సో ఈ వీటిని కూడా వాడుతున్నాను. అలాగే డేట్స్, ఓట్స్ డేట్స్ బార్ అన్నాను కదా. సో డేట్స్, కొంచెం బ్రౌన్ షుగర్, కాస్త వనీలా ఎసెన్స్, కొంచెం బటర్. 2 స్టెప్ ప్రాసెస్ ఉంది ఈ డిష్కి. కేక్కి ఏమో 1 సింగిల్ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, ఈ డిష్కి 2 స్టెప్ ప్రాసెస్. డేట్స్ అంటే ఖర్జూర పండ్లని ఫస్ట్ మనం కుక్ చేస్తాము. కొంచెం వాటర్, షుగర్, అలాగే వెనిలా ఎసెన్స్ వేసుకుని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాం. మిగతాదేమో ఈ మిక్చర్ అంతా మనం ఒక బౌల్లో కలిపేసుకుని లేయర్ చేయటమే. ఖర్జూర పండ్లను నేను సీడ్స్ తీసేసి ఫైన్గా చాప్ చేసుకున్నాను. వీటిని దీంట్లో వేసేద్దాం. ఆ తర్వాత కాస్త షుగర్, ఎక్కువగా కాదు, ఎందుకంటే డేట్స్ ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా షుగర్ వేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే రెగ్యులర్ షుగర్ అయినా వాడుకోవచ్చు. అలాగే ఇందులో వనీలా ఎసెన్స్, మరి వాటర్, సాఫ్ట్ అవ్వాలి అంటే వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసేసి స్లో ఫ్లేమ్లో ఈ ఖర్జూర పండ్లని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాం. సో మరి ఈ ఖర్జూర పండ్లు ఉడికే లోపల మనం బేస్ రెడీ చేసుకుందాం. బేస్కి కావాల్సింది ఇక్కడ మైదా పిండి 1 కప్పు, అలాగే ఓట్స్ 1 కప్పు. ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. మైదా పిండి 1 కప్ అయితే ఓట్స్ కూడా 1 కప్పు. ఈ ఓట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఈ ఓట్స్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కాస్త గ్రైండర్లో వేసుకుందాం, 1/2. అలాగే ఇందులో 1/2 కప్పు వాల్నట్స్, 1/2 కప్పు మన క్యాషూ నట్స్ అంటే కాజు. వీటిని మనము గ్రైండ్ చేసుకుందాం బరకుగా. మనకి కనిపిస్తూ ఉండాలి, అలాగే తిన్నప్పుడు తగులుతూ ఉండాలి, అందుకనే బరకుగా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ మన ఓట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవైతే మన కాజు, వాల్నట్స్ వేసుకున్నామో బరకుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి, కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మైదా పిండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. 1 కప్పు, ఒకవేళ 1/2 కప్ తీసుకుంటే 1/2 కప్పు. అలాగే ఇందులో ఫ్లేవరింగ్ కోసము మన నిమ్మకాయ తొక్క, లేదంటే మీరు ఆరెంజ్ తొక్క కూడా వేసుకోవచ్చు. వేసుకొని మిక్స్ చేయండి. అలాగే ఇందులో షుగర్, మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి, రెగ్యులర్ షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు. షుగర్ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, ఎందుకంటే బార్లో మనం డేట్స్ కూడా పెడతాము. సో అందుకనే ఎక్కువగా స్వీట్ చేయకండి, మరీ స్వీట్గా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూడండి, మన మిక్స్చర్ రెడీ. ఈ మిక్స్చర్లో బటర్ వేసుకుందాం. బటర్ కూడా రూమ్ టెంపరేచర్, మీకు ఒక 5 క్యూబ్స్ బటర్ కావాలి, లేదంటే 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా బటర్ తీసుకోవచ్చు. వేసేసి మిక్స్ చేసేయండి. మనకి ఫుల్ క్రంబుల్గా అయిపోవాలి. ఈ మిక్స్చర్ పొడిగానే ఉంటుంది. ఈ పొడి మిక్స్చర్నే మనం బేక్ చేస్తాము. కావాలంటే మీరు బటర్ని మెల్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ బేకింగ్ ట్రే ఉంది,
సన్నగా బేకింగ్ ట్రే తీసుకోండి, లేదంటే రెగ్యులర్ బేకింగ్ ట్రే అయినా కూడా మీరు వాడుకోవచ్చు. ఏదన్నా ప్లేట్ అయినా కూడా మీరు వాడుకున్నా పర్వాలేదు. మనం బ్రష్ తీసుకుని కాస్త బటర్, కేక్కి ఎలా మనం బటర్తో గ్రీస్ చేస్తామో అలాగే ఎక్కువగా చేయట్లేదు, నేను ఫుల్ క్వాంటిటీ చేయట్లేదు, హాఫ్ క్వాంటిటీ, హాఫ్ వరకు మీరు గ్రీస్ చేసుకోండి ఈ బటర్తో. ఇప్పుడు మన మిక్స్చర్ని, ఈ పొడి పొడి మిక్స్చరే దీని మీద వేసుకోవాలి. ముద్దలాగా చేస్తే మనకి ముద్ద అవ్వాలి, అప్పుడే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఈ ట్రేలో ఇలా వేసేయాలి. వేసేసి ఒత్తేసేయండి బాగా. హాఫ్ మిక్స్చరే వేస్తాము, హాఫ్ మిక్స్చర్ పైన కవర్ చేస్తాం.